దాన్ని అనేక రకాలుగా దానిని మార్చే ప్రయత్నం చేశారు. నేను అదంటాను. నేను ఇప్పుడు సాయిబాబా దేవుడని ఎప్పుడు చెప్పట్లేదు. సాయిబాబా దేవుడు కాదు, కానే కాదు. ఆదిశంకరాచార్యుల వరకు అంటే ఆయన అసలు ఉన్నతుడు కానే కాదు. ఆదిశంకర సాక్షాత్తుగా శివస్వామి ఆదిశంకరాచార్య వదిలిపెట్టి మీరు ఎవరినో పట్టుకొని తిరుగుతుంటే ఏం చెప్తారు ఇక్కడ. కాబట్టి నేను గురువుగా పూజించుకోండి సరే, గురువుగా అర్చన చేయండి, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. నువ్వు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర అనేది దానికి ఇబ్బంది లేదు. కానీ ఆయనకు రుద్రాభిషేక మంత్రాలతో అభిషేకం చేయడం, శ్రీ సూక్త విధానంతో పృథువిధానంతో అభిషేకం చేయడం అనేది మాత్రం అది ఎట్టి పరిస్థితులని ఉపేక్షించేది కాదు. కాబట్టి దానికి ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని అలా పూజించడానికి అర్హత లేదు. అలాంటి అర్హత ఉన్న వ్యక్తి కానే కాదు. దేవుడు కానప్పుడు అర్హత ఉంటుంది, గురువునికి అర్హత ఉంది. పాద పూజ చేసుకో, నో ప్రాబ్లం. వివిధ స్వామీజీలు వస్తున్నారు, మహిమాన్విత ఉంది. లోక కళ్యాణం కోసమైనా పాటుపడి ఉంటే, హిందూ మతానికి సనాధర్మానికి పాటుపడి ఉంటే ఆయన గురువుగా పూజించండి, ఇబ్బంది లేదు. కానీ ఎక్కడ కూడా ఇప్పుడు ఆయన రాసే గ్రంథాలలో మీరు పుస్తకాలు చదవండి, చదువుకుండా మాట్లాడారంటే అన్ని పుస్తకాలు మేము చదువుతాం, చదువుకుని ఉండం.